மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிமினோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ పడిందేలోర్ ఎంబావాయ్. తిరుప్పావై వ్రతాన్ని చేయడానికి అనుకూలమైన కాలం ఈ మార్గశి మాసం. అందువల్ల ముందుగా ఆ కాలాన్ని స్తుతించింది తల్లి. ఈ వ్రతం చేయడానికి తగిన వారెవరో, వ్రతం వల్ల వచ్చే ఫలితం ఏమిటో, సాధనం ఏమిటో ఇందులో అమ్మ చక్కగా వివరించింది. ఆహా, ఇదిగో మార్గశీర్ష మాసం వచ్చేసింది. వెన్నెల నిండిన మంచి రోజులు వచ్చాయి. అందమైన నగలు ధరించిన ఓ గొల్లభామలారా, ఈ వ్రేపల్లె సంపదలు నిండిన ఊరు కాబట్టి ఐశ్వర్యంతో తొలుతీగే బాలికలు మీరు. మీకు మార్గశీర్ష స్నానం చేయాలని ఉందా? ఉంటే చాలు, రండి, మా ముందు నడవండి. శ్రీకృష్ణుని తండ్రి నందగోపుడు. ఆయన వేలాయుధం పట్టుకుని కృష్ణునికి ఏ ఆపద రాకుండా అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. మరి తల్లి యశోదమ్మ ఎంత అందమైన కళ్ళు ఆవిడవి. ఆవిడ దగ్గర బాలసింహంలా ఉంటాడట మన కన్నయ్య. నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు. ఆయన కళ్ళు ఎర్ర తామరలలా ఉంటాయి. ఇంక ముఖమా సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంటుంది, చంద్రునిలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. మనం ఆయనని తప్ప వేరొకరిని ప్రార్థించం కదా. అందువల్ల పరా అనే వాద్య విశేషాన్ని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరితే మనలని చూచి లోకమంతా ఆనందిస్తుంది.